వెల్కమ్ టు వసుధా విలాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? వరమహాలక్ష్మి పూజ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీలో ఎంతమంది ఈ పండగ చేసుకుంటారు? నాకు తెలిసినంత ప్రకారము తెలుగు రాష్ట్రాలు రెండిట్లో చాలామందికి అలవాటు ఉండదు. మేబీ వైశ్యాస్, బ్రాహ్మణ్స్ తప్ప సో చేసుకోరు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ వస్తున్న కొద్దీ ఒక్కొక్కరు నేర్చుకుంటున్నారు. బట్ కర్ణాటక సైడ్ అయితే అండి పెద్ద పండగ కంటే చాలా బాగా చేస్తారనమాట. ఎంత హంగామా ఉంటుందో. సో నేనైతే 7 years నుంచి వరమహాలక్ష్మి పండగ చేస్తున్నాను. సో అది కూడా ఒక మహానుభావుడు చెప్తే నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆయన లేరు, బట్ నేనైతే ప్రతి వరమహాలక్ష్మికి ఆయన్ని తలుచుకుంటాను. ఆయన తలుచుకుంటేనే చేసుకుంటాను. చాలా బాగా అయితే ఉంది. సో మాకుంది ఈ పద్ధతి, మాకు లేదు ఈ పద్ధతి అని కాదు. ఎవరైనా అమ్మని పూజించుకోవచ్చు, ఎవరైనా పూజ చేసుకోవచ్చు. ఎవరి శక్తి కొలది వాళ్ళు బాగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలా అనేది కూడా వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ టైము అన్నీ కూడా బేస్ అయ్యే ఉంటాయండి. ఇక్కడైతే చూసారు కదా, షాపింగ్కి వచ్చాను. సో 11కి వచ్చాను, రష్ ఉండదు అనేసి. జస్ట్ ½ hour ఎవరైతే లేరు. తర్వాత అండి అస్సలు అయితే నేను బయటికి రావడానికి నాకు అవ్వలేదనమాట. ఐటమ్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి రెగ్యులర్ దానికంటే చాలా బాగా వచ్చాయి. జయనగర్ 4th బ్లాక్ ఐడియా, బెంగళూరులో ఉంటే జయనగర్ 4th బ్లాక్ ఐడియా ఉంటే, ఇది జయనగర్ 4th బ్లాక్లో కాంప్లెక్స్లో అండి ఈ షాపు. రెగ్యులర్గా వెళ్తుంటాను. సో ఒకదాన్ని మించి ఒకటి తోరణాలు కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, అమ్మవారి దగ్గర పెట్టడానికి సిల్వర్ ఐటమ్స్ కానీ, సిల్వర్ 1 gram సిల్వరు ఇవి వచ్చి కొత్తగా వచ్చాయన్నమాట. పట్టాలు వేసుకోవడానికి చాలా నచ్చాయి నాకు. ఇంకొకటి వచ్చి ఇవన్నీ నామాలు అనమాట. ఏడుకొండల స్వామి వారికి, వెంకటేశ్వర స్వామికి, టెంకాయకి నామాలు పెట్టుకోవడానికి ఇక్కడ. సో చాలా అంటే చాలా ఐటమ్స్ వచ్చాయి. నాకే అర్థం కాలేదు నేను ఏం తీసుకోవాలా, ఏమి ఇవ్వాలా, అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళా నేను అనేది అర్థం కాలేదు. దాంతోపాటు బ్లౌజెస్, ఇక్కడ రెడీమేడ్గా చేసిన అమ్మవారికి హ్యాండ్స్, లెగ్స్, ఇక్కడ ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట. తోరణాలు వేసుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ ఒకటి అని కాదండి, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అసలు నాకేం అర్థం కాలేదు. సో కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఫైనల్గా నాకు కావాల్సినవి నేను తీసుకొచ్చాను ఇంటికైతే. సో మీరే అంతా షాపింగ్ కూడా కంప్లీట్ చేశారా అనుకుంటున్నాను. మీరైతే ఎక్కడ షాపింగ్ చేశారు? ప్రైజెస్ అయితే అసలు చెప్పలేదండి. నార్మల్ డేస్లో 100 ఉన్నది, ఇప్పుడైతే 250 ఉంది. అదైతే నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే 3 months బ్యాక్ నేను కొనుక్కొని వెళ్ళాను. నాకు తెలుసు వరమహాలక్ష్మి అప్పుడు ప్రైస్ పెరుగుతుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను కొంటాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొంటాను అన్నాను కదా, కొన్నాను. జస్ట్ ప్రైస్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తాను. ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది, జూట్ బ్యాగు. జస్ట్ తాంబూలం పెట్టివ్వడానికి 60 rupees చెప్పారు. చాలా బాగుంది. ఇవన్నీ బ్యాంగిల్స్ బ్యాగ్స్. సో జస్ట్ వెళ్ళి ప్రైస్ చెక్ చేస్తుంటాను, ఇయర్కి మారిందా లేదా అని. అంతేను, కొనడానికైతే వెళ్ళను. ఒకసారి కొన్నామంటే అది మళ్ళీ మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడైతే నేను కొన్న ఐటమ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ అమ్మవారికి వస్త్రం అన్నమాట. సో ఇది మన సైడ్ ఎక్కువ వేయరు, మనకి కర్ణాటక సైడ్ అయితే వస్త్రం లేదే పూజ కూడా స్టార్ట్ చేయరనమాట. అయిన తర్వాత పసుపు, కుంకుమ, అమ్మవారికి పూలు వేసుకోవడానికి ఒక స్టాండ్, పసుపు కొమ్ములు, కలశంలో వేసుకోవడానికి కొన్ని వస్తువులు ఉంటాయి ఇక్కడ. రెడ్ కలర్లో కలకండలాగా ఉంటుంది, దాన్ని ఏమంటారో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అది కాకుండా ఎండు ఖర్జూరాలు, సో జీడిపప్పు అంతా ఒక ప్యాకెట్లో కట్టిస్తారు. సో తెల్ల దారం ఒకటి తీసుకున్నాను, అమ్మవారిని చేసేటప్పుడు ఏమన్నా ఉపయోగపడుతుంది అనేసి. సో వాడినవి కాకుండా కొత్తవి తీసుకున్నాను. పసుపు, కుంకుమ. సో ఇంట్లో ఉన్నవి కాకుండా పసుపు, కుంకుమ కూడా నేను కొత్తగా తీసుకున్నవే పెడతాను. ఈ చిట్టి గాజులు అయితే కలర్స్ చాలా నచ్చాయి నాకు. సో అందుకని ఒక చిట్టి గాజుల మాల ఎలాగో చేసుకుందాము అనేసి ఈ గ్రీను, ఆరెంజ్ చాలా బాగా నచ్చాయి నాకు. ఎల్లో లేదు, అయిపోయింది, అందుకని తెచ్చాను. సో ఇవి నేను కలశంలో వేసుకోవడానికి అని చెప్పినవి. సో ఇవైతే తీసుకున్నాను. ఇవి కాకుండా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలం పెట్టివ్వడానికి కవర్స్. సో మా ఇంట్లో ఒక చెట్టు ఉందన్నమాట ఎంట్రన్స్లోనే, దాన్ని గిల్లుతా ఉండి పాడైపోయింది అని అమ్మ చెప్పింది మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు. సో ఆ చెట్టు కోసం ఆ చెట్టు ప్లేస్లో వేరే చెట్టును పెట్టాలా అనేసి తీసుకురమ్మంది. ఇది వచ్చేసి తాంబూలంలో పెట్టివ్వడానికి బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, ఒక్కలు ఇట్లా చేసి అమ్ముతారనమాట. అది 8 rupees. మనకి ఏ సైజ్ బ్యాంగిల్స్ కావాలంటే ఆ సైజ్ కూడా ఇస్తారు వాళ్ళు.
సో అవి తీసుకున్నాను. స్టాండ్ అవి తీసుకున్నాను. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్లవర్స్ చెప్పాను కదా అమ్మ తీసుకురమ్మంది అనేసి. అవి కాకుండా విడి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, కలశానికి వేయడానికి, అమ్మవారి దగ్గర పెట్టడానికి అనేసి. అమ్మవారికి చీర పెట్టినప్పుడు చీర మీద పెట్టడానికి అలాగా. సో ఇట్లాగా ఇవైతే చిన్న చిన్న పర్సులు. సో తెలిసిన అక్క వాళ్ళు అడిగారు నన్ను ఇట్లా పర్సులు కావాలా అని. సో వాళ్ళ కోసం కొన్నాను ఈ పర్సులు నేను. సో ఇవైతే 100 రూపీస్ అండి. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇది జస్ట్ వెళ్ళాను కదా ఎలాగో అని పనిలో పని అయిపోతుందని తీసుకున్నాను. ఇవి దీపాలు పెట్టడానికి చాలా బాగున్నాయి. తులసమ్మ దగ్గర పెట్టుకుందామని 2 తీసుకున్నాను. ఈ స్టాండ్ కొన్నాను. సో ఇంకా కొన్ని అయితే డెకరేటివ్ ఐటమ్స్ ఇలాగా మామిడి. ఇదండి నా షాపింగ్ బ్లాగ్. సో నేను ఎలా వరమహాలక్ష్మిని చేశానో నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్.